ఆలివ్ ఆయిల్ అనేది స్కిన్లోని మాయిశ్చర్ని లాక్ చేస్తుంది. పోమోగ్రనేట్ ఎక్స్ట్రాక్ట్ని కలుపుకోవాలి. హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. పోమోగ్రనేట్ అనేది స్కిన్ని హైడ్రేట్ చేయడానికి ఒక న్యాచురల్ సోర్స్. ఇది స్కిన్ని మాయిశ్చర్ చేసి సాఫ్ట్ చేస్తుంది. దీంట్లోనే యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ ఎలాజిక్ యాసిడ్ అండ్ యాంథోసయానిన్స్ అనేవి ఫ్రీ రాడికల్స్ని డ్యామేజ్ నుంచి రక్షిస్తాయి. ఇంకా కొలాజిన్ ప్రాపర్టీస్ని ఇది కలిగి ఉంటాయి. అవి కొలాజిన్ ప్రొడక్షన్కి యూజ్ అవుతాయి. ఇది స్కిన్ ఎలాస్టిసిటీని కూడా పెంచుతుంది. దీంట్లోని విటమిన్ సి డార్క్ స్పాట్స్ని తగ్గించి ఈవెన్ స్కిన్ టోన్ ఇచ్చి స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. ఇది యూవీ రేస్ నుంచి కూడా స్కిన్ని కాపాడుతుంది. ఇది ఇంకా డీటాక్సిఫైయింగ్ ప్రాపర్టీస్ని కూడా కలిగి ఉంటుంది. స్కిన్ని క్లెన్స్ చేసి ఇంప్యూరిటీస్ అనేది తొలగించి ఇది యాంటీ ఏజింగ్కి కూడా యూజ్ అవుతుంది. పోమోగ్రనేట్ క్రీమ్ని ఇప్పుడు మనం రెడీ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని షేర్ చేయండి. ఇప్పుడు ఈ పోమోగ్రనేట్ని కట్ చేసి కొంచెం జ్యూస్ని తీసుకుందాం. ఒక స్పూన్ అంతా పోమోగ్రనేట్ జ్యూస్ తీసుకోవాలి. తర్వాత హాఫ్ స్పూన్ షియా బటర్ తీసుకోవాలి. షియా బటర్ అనేది చాలా రకాలైనటువంటి స్కిన్ కేర్ అండ్ బాడీ కేర్ ప్రోడక్ట్స్లో యూజ్ అవుతుంది. ఇంక్లూడింగ్ యాక్నే ట్రీటింగ్, స్ట్రెచ్ మార్క్స్ రెడ్యూస్ చేయడం, ఇంకా డ్రై స్కిన్ని రిలీవింగ్ చేయడానికి, ఇంకా కొలాజిన్ ప్రొడక్షన్కి కూడా ఇది వాడతారు. ఇది యాంటీ ఏజింగ్, సన్ బర్న్కి కూడా వాడతారు. ఇంకా చాప్డ్ లిప్స్ ఉంటే హీల్ చేయడానికి కూడా, చిన్న చిన్న బర్న్స్ని హీల్ చేయడానికి కూడా షియా బటర్ని వాడతారు. ఒక హాఫ్ స్పూన్ షియా బటర్ తీసుకుందాం. ఒక పావు స్పూన్ అంతా బీ వ్యాక్స్ని తీసుకుందాం. ఈ బీస్ వ్యాక్స్ అనేది విటమిన్స్లో, ఆరోమాటిక్ సబ్స్టెన్స్లో రిచ్గా ఉంటుంది. ఇది రెంకిల్స్ని రిమూవ్ చేస్తుంది, స్కిన్ని వైటన్ చేస్తుంది, స్కిన్ ఎలాస్టిసిటీని కూడా ఇది ఇంక్రీజ్ చేస్తుంది, స్కిన్ సెల్స్ని రీజనరేట్ చేస్తుంది, ఇంకా స్కిన్ని టైటన్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని డబుల్ బాయిల్ పద్ధతిలో మెల్ట్ చేసుకోవాలి. మెల్ట్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఏదన్నా ఒక క్యారియర్ ఆయిల్ని కలపాలి. ఆల్మండ్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్. నేను ఆలివ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఒక చిన్న స్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ తీసుకోవాలి. ఆలివ్ ఆయిల్ అనేది స్కిన్లోని మాయిశ్చర్ని లాక్ చేస్తుంది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి ఏజింగ్ సైన్స్ని తగ్గిస్తాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుంటూ ఇందాక తీసి పెట్టుకున్న పోమోగ్రనేట్ ఎక్స్ట్రాక్ట్ని కలుపుకోవాలి.
హోమ్ మేడ్ క్రీమ్స్ ఎప్పుడు తక్కువ క్వాంటిటీలోనే తయారు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి యూస్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత విస్కర్తో చేస్తే చక్కగా క్రీమ్ ఫామ్లో వస్తుంది. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి ఎత్తి పెట్టుకొని అవసరమైనప్పుడు వాడుకోవచ్చు. ఇది పోమోగ్రనేట్ యాంటీ ఏజింగ్ క్రీమ్. చక్కగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసేసి అలాగే వదిలేసి మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఇలా రెగ్యులర్గా చేయడం వల్ల ఏజింగ్ సైన్స్ అనేవి తగ్గి రింకిల్స్ ఫేస్ పైన తగ్గుతాయి. స్కిన్ అనేది లైటన్ అండ్ బ్రైటన్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.